హాయ్ అండి, మీరు వీడియో చూస్తున్నారు కదా. ఈ వీడియోలోని ఎంత డేంజరస్గా స్కెచ్లు ఊడిపోయి పడిపోతున్నాయో చూడండి. ప్రతి రైనీ సీజన్లోని ఇలాంటి సైట్లు అనేవి చాలా చూస్తున్నాము. ఎందుకంటే మనకి ఆ స్లాబ్లోకి వాటర్ పెనిట్రేషన్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీకు వాటర్ లీకేజ్ అయిన వెంటనే చేయించుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. కానీ డిలే చేస్తే మాత్రం మీకు ఈ స్లాబ్ అనేది కండిషన్ అనేది మరీ వీక్ అయిపోద్ది. కానీ పైన చాలామంది ఏంటంటే రీప్లాస్టింగ్ వర్క్ వెళ్తున్నారు. రీప్లాస్టింగ్ వర్క్ అంటే వాటర్ ప్రూఫింగ్ చేయించుకోవడం చాలా బెస్ట్. మీకు వాటర్ ప్రూఫింగ్లోని ఫస్ట్ క్లీనింగ్ చాలా బాగుండాలి, తర్వాత క్రాక్ ఫిల్లింగ్ బాగుండాలి, తర్వాత మనకి సిమెంట్ టిష్యూ వాటర్ ప్రూఫింగ్ కన్ఫర్మ్గా 2 లేయర్స్ అయినా కోటింగ్స్ వేయాలి. విత్ ఫైబర్మెస్ అయినా పర్లేదు, లేకపోయినా పర్లేదు. తర్వాత మనకి యూవీ రెసిస్టెన్స్ వాటర్ ప్రూఫింగ్ కోటింగ్, అది మీకు కలర్స్ ఏ కలర్ అయినా పర్లేదు, వైట్, గ్రే, లేదంటే టెర్రాకోటా, అది మీ ఇష్టం. ఇలా చేయించుకోవడం వల్ల ఏంటంటే మీకు 10 years కన్ఫర్మ్గా వస్తుంది. కానీ దీంట్లో ఏంటంటే మెయిన్ క్రాక్ ఫిల్లింగ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. మీరు పైన ఎన్ని కోటింగ్ వేయచ్చు, అది 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, కానీ క్రాక్స్ అనేది మోర్ ఇంపార్టెంట్.